ప్రయత్నం అంటే నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తున్నావా? సరే, ప్రయత్నం చేసావు. నీ ప్రయత్నం వల్ల నిద్ర వచ్చింది, నీ ప్రయత్నం వల్ల కళలు స్వప్నాలు వస్తున్నాయి, నీ ప్రయత్నం వల్ల మెలకు వచ్చింది. అంటే నీ ప్రయత్నం వల్ల నిద్ర, కళ, మెలకులు ఉన్నాయా? సహజంగా ఉన్నాయా? మన నిద్ర, కళ, మెలకులు ఈ మూడు కూడా 3 అవస్థలు కావచ్చు, దశలు కావచ్చు, ఏవైనా కావచ్చు. వాటి పేర్లు భావాలతో తానే కదా. అంటే తన అనుబంధం నిద్ర, తన అనుబంధం కళలు, తన అనుబంధం మెలకువ. ఆ నిద్రలో తన అనుబంధం ఏంటి? నాకేమీ తెలియదు. ఏమీ తెలియకపోవటం ఏంటి? ఏమీ తెలియదు అంటాలో ఒక తెలివి ఉంది కదా. ఏమీ తెలియదు అంటాలో అసలు ఏమీ తెలియదు అన్నవాడు ఉన్నాడు కదా. అన్నవాడు ఉన్నాడనే విషయం తెలుసు కదా. అంటే అన్నవాడు ఎవరు? గమనించినవాడు. గమనించేవాడు ఎవరు? గుర్తించేవాడు. గుర్తించేవాడు ఎవరు? ఎరుక, స్పృహ, ఆలోచన, భావము ఏదైనా కావచ్చు. అంటే నేను ఉన్నాను. నేను అనే శబ్దం, నేననే కదలిక, నేననే భావం ఉన్నది. మరి ఇవన్నీ తనకు తానే స్వయంగా ఉన్నప్పుడు పర అనే ప్రసక్తి లేదు. ఒక పర ఉందనుకో, నేను నాది, నేను ఉన్నాను, నేను దేహాన్ని, నా దేహాన్ని నేనే అనుభవిస్తున్నాను. నేను దేహాన్ని, నా దేహాన్ని నేనే అనుభవిస్తాను. ఎలా అనుభవిస్తున్నావు? గుర్తించాను, గమనించాను, తెలుసుకున్నాను. ఆ దేహ సంబంధమైనటువంటి భావాల్ని, వాసనల్ని ఏమైనా కావచ్చు, లక్ష్యాన్ని, మార్గాన్ని, సాంప్రదాయాల్ని, తన యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఇతరుల ఇష్టాయిష్టాలు అన్నీ కూడి ఉన్నాయి ఇవన్నీ. అంటే నేను ఉన్నాను దేహంగా. అంటే దేహంగా ఉన్న దేహం ఎలా ఉంది? దేహం అనేది శబ్దం, శబ్దం పదార్థం, భావం పదార్థం. ఈ పదార్థాలు రెండు వేరుగా ఉన్నాయి. ఒకటిగా ఉన్న ప్రసక్తి ముందే, ప్రసక్తి ఉన్నప్పుడు, ప్రసక్తి లేనప్పుడు అప్రయత్నంగానే ప్రయత్నంగానే భావంతో శబ్దం, శబ్దంతో భావం ఉన్నది. వీటిని వేరు చేయాల్సిన అవసరమూ లేదు. ఎందుకు వేరు చేయడానికి వీళ్ళని పరిస్థితి. అంటే నేను ఉన్నాన్ని తనకు తానే అవిభాజ్యంగా, అపరిచ్ఛిన్నంగా, అవిభాజ్యంగా, అపరిచ్ఛిన్నంగా, సహజంగా ఉన్నాను. ఒకటి కాదు, రెండు కాదు. ఒకటి అనుకోండి, ఆకాశం ఒకటి, రెండవది కూడా ఆకాశం. 2 ఆకాశాల. నేను శబ్దం, 2 శబ్దాలు. నేను భావం, 2 భావాలు. నేను ఆలోచన, 2 ఆలోచనలు. అంటే ఒకటి ఉంటే 2 ఉంది, 2 ఉంటే 1 ఉంది. అంటే సంఖ్యావాచకంగా. అలా కాకుండా 0. 0 అంటే ఏంటి? 0. 0ని మల్టిప్లై చేస్తే 0 × 0, 0 + 0, 0 - 0, 0 ÷ 0. ఎలా చేసినా 0 0గానే ఉంది కదా. అవును. అంటే నేను ఉన్నాను ఉనికితో. నేను ఉనికితో ఉన్నా. నేను అనే శబ్దం ఉనికి, నేను అనే అక్షరం ఉనికి, నేను అనే ప్లేస్ ఉనికి. ఆ ప్లేస్ ఎక్కడుంది? అరే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారా? ఇప్పుడే నిద్రలో వచ్చాను. రాత్రంతా ఒకటి సత్సంగాలు చేస్తున్నాం. మేము నిద్రలో పోయి నిద్ర నుంచి వచ్చాం. అంటే నిద్ర ఉన్నదని నేను ఉన్నది. నేను ఉండి చేస్తే నిద్ర వస్తుందా? ఉనికి ఉంది. ఉనికిలు అనేకం ఉన్నాయా? అనుభవాలు అనేకం ఉన్నాయా? అనుభూతులు అనేకం ఉన్నాయా? ఆ గమనించే స్వయం గమనికలు అంటే స్వయం సాక్షి లక్షణాలుగా చెప్పచ్చు, గుణాలుగా చెప్పచ్చు, ధర్మాలుగా చెప్పచ్చు. ఎలా చెప్పినా ఒకటే. కారణం అన్నీ తానే కదా. నాకు నేనే తెలుసుకున్నాను, నాకు నేనే స్వయంగా తెలుసుకున్నాను, నాకు నేనే స్వయంగా నా కళల్ని నేనే సృష్టించి పోషించి నాలోనే ఏం చేసుకుంటున్నాను. అయితే నీ కళ ముందే నువ్వు డిజైన్ చేసుకుని కళ ఇలా ఉండాలి, ఇలా రావాలని అనుకుని చేసావా? చెప్పలేం. ఎందుకు? నేను ఉన్నాను. ఆ నేను అనే శబ్దం, నేననే భావం, నేననే కదలిక. పంచభూతాలని. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశ సహిత అవకాశంతో. అంటే అవకాశం ఉంది. అవకాశంతో అవకాశం అనే పదము, ఆకాశం అనే పదము, శూన్యం అనే పదము, బయలైన పదము, బట్టబయలైన పదము, ప్లేసు, నిరావరణ, ఆవరణ అంతా కూడా పదాలు వేరైనప్పటికీ ఖాళీ అని చెప్పుకోవచ్చు,
ఖాళీ అంటే ఏమీ లేదు. అన్నవాడు ఉన్నాడు కదా, తాను ఉన్నప్పుడు ఏమీ లేదు అంటానికి ఎలా కుదరదు. తాను ఉన్నాడు. తాను ఎలా ఉన్నాడు? తెలివి లేకుండా, జ్ఞాపక లక్షణం లేకుండా, గమనించే సాక్షి లక్షణం లేకుండా, అనుకునే భావం లేకుండా, మన్నం చేయకుండా, ఆ మన్నం భావం గమ్యం లక్ష్యం లాభం నష్టం సుఖం దుఃఖం ఏమీ లేకుండా నేను ఉన్నానని అంటాం అసంభవం.